హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు నేను మీకు చాలా సింపుల్ రెసిపీ అయిన అరటికాయ కొబ్బరి వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఎప్పుడైనా టైం లేనప్పుడు చాలా త్వరగా ఈజీగా చేసుకుని ఈ అరటికాయ కొబ్బరి వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియాలంటే వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు ఈ ఫ్రై కోసం ముందుగా 2 అరటికాయలను తీసుకుని వాటర్ పోసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. అరటికాయలని మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న అరటికాయలు పై తోలు తీసేసి కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకోండి. పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకోండి. మీడియం సైజ్ ఉల్లిపాయలైతే 2 తీసుకోండి. ఇప్పుడు ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. అప్పుడే మనకి ఫ్రై అనేది అడుగంటకుండా ఉంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఒక 3, 4 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఒక 3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 4 వెల్లుల్లిని దంచి వేసుకోండి. ఈ ఫ్రైకి ఫ్రెష్‌గా నూరుకున్న వెల్లుల్లి టేస్ట్ చాలా బావుంటుందండి. కాబట్టి అస్సలు స్కిప్ చేయకండి. ఇలా వెల్లుల్లి వేసిన తర్వాత ఉల్లిపాయలన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసి కలుపుకుని ఒక 5 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టే ఫ్రై చేసుకోండి. అరటికాయలు వేసిన తరువాత మనం ఎక్కువగా గెంటితో తిప్పకుండా 2 సార్లు కలుపుకుంటూ తిప్పుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇంకొక 3, 4 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఉప్పు, కారం అనేది మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా ఒక 3, 4 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకోండి. కొబ్బరి పొడి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అప్పుడే టేస్ట్ బావుంటుందండి. ఇక్కడ మీరు కావాలంటే ధనియాల పొడైనా వేసుకోవచ్చు. ఇలా కొబ్బరి పొడి వేసుకొని కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదు. చివరగా దించే ముందు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని దించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ కొబ్బరి వేపుడు రెడీ. చూసారా ఎంత సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన ఫ్రైని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బావుంటుందండి. అలాగే రైస్ రోటీలోకి కానీ లేదా రసం, సాంబార్‌లోకి సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. నేనైతే అరటికాయతో ఫ్రై, కర్రీ, పచ్చడి, చిప్స్ ఇలా రకరకాలుగా చేస్తానండి. మరి మీరైతే ఏ రెసిపీస్ చేస్తారో కామెంట్ బాక్స్‌లోకి కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.